ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఉగ్రమూలాలు ఉన్న సిరాజ్, సమీర్ ఉదంతం ఉలిక్కిపడేలా చేయగా పల్లెల్లో నాటు తుపాకీలు మోత ముగిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 చోట్ల నాటు తుపాకీ కాల్పుల్లో 2 కన్నుమూశారు. ఆస్తి వివాదాలు, భూ తగాదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. అడవి జంతువుల బారి నుంచి ఆత్మరక్షణ కోసం అట్టిపెట్టుకున్న నాటు తుపాకీలు అయిన వారిని కడతేరుస్తున్నాయి. ఆస్తి తగాదాలు, భూ వివాదాల నేపథ్యంలో ఎక్కడో అటకపైన దాచి ఉంచిన పాత తుపాకీలకు పనిచెబుతున్నారు. ఆయుధాలు కలిగి ఉండటం నేరమని తెలిసినా పోలీసులకు అప్పగించకుండా దాడులకు తెగబడుతున్నారు. విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో 10 రోజుల వ్యవధిలోనే 2 చోట్ల నాటు తుపాకీలతో బంధువులనే కాల్చి చంపేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముషిరాంలో భార్యకు సంబంధించిన ఆస్తి ఇవ్వకుండా బంధువులు అడ్డుపడటంతో ఆగ్రహం చెందిన అప్పారావు మధ్యవర్తిగా ఉన్న మరో వ్యక్తిని కాల్చి చంపాడు. అనకాపల్లి జిల్లా పాతవలసకు చెందిన ఎస్ అప్పారావుకు ముషిరాంకు చెందిన మహిళతో వివాహమైంది. ఆమె 3 ఏళ్ల క్రితమే అనుమానాస్పదంగా మృతి చెందింది. భార్యకు చెందిన ఆభరణాలు, డబ్బు, భూమి కోసం బంధువులతో అప్పారావుకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి సింహ అప్పారావు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి గొడవ జరగ్గా మధ్యవర్తిగా వ్యవహరించిన సింహ అప్పారావును నాటు తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అప్పారావు అక్కడికక్కడే చనిపోయాడు. ఇదే తరహా ఘటన ఇటీవలే శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ శివారు పల్లపు దుంగాడలోనూ జరిగింది. భూమి కోసం సొంత చిన్నాన్ననే ఓ యువకుడు కాల్చి చంపాడు. చిన్నాన్న 2 కుమార్తెల పెళ్లిళ్లు అయిపోవడంతో 2 ఎకరాల భూమి తన పేర రాయమంటూ అన్న కుమారుడు పదే పదే వేధిస్తున్నాడు. అతని బాధలు భరించలేక ఊరు వదిలి కుమార్తె ఇంటి వద్ద తలదాచుకుంటున్న సీదిరి రామును అన్న కుమారుడు నాగరాజు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. తన వరుసకి ప్రధాన కొడుకు అయినటువంటి నాగరాజు వెపన్తో కాల్చి చంపేసి పారిపోయాడని చెప్పి కంప్లైంట్ ఉంది. దాని మీద మేము ఈ విలేజ్ దారపతి పంచాయతీ పలపదండ వెళ్ళాము. వీళ్ళు చూస్తే బాడీ పొలంలోనే పడి ఉంది. బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బుల్లెట్ కదా అవి, పిలేట్స్ అంటారు. ఆ పిలేట్స్ గాయాలు ఉన్నాయి. చనిపోయి ఉన్నాడు. అతనికి కొడుకులు లేరని, ఓన్లీ 2 కూతురు ఉన్నారని, వారసత్వంగా భూమి వాళ్ళకి చెందదు, నాకు ఇచ్చేయని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు నాగరాజు ప్రతిసారి కూడా అతనితో గొడవ పడ్డాడు. ఆ గొడవ పడినప్పుడల్లా కూడా ఇతను డినే చేశాడు. మిత్రుడు రాము అతనితో గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళ కూతురు ఊరు చుట్టుపాటు వచ్చేసి ఉండిపోయాడు. పల్లపదంగపేట వచ్చి ఉండిపోయాడు. ఆ పల్లపదంగపేట కూడా నాగరాజు పలుమార్లు వచ్చాడని, ప్రతిసారి కూడా ఆ భూమి నాకు రాసివని చెప్పి గొడవ పడ్డాడని చెప్పి తెలిపింది. అందులో భాగంగానే నువ్వు భూమి ఇవ్వట్లేదు, నువ్వు చంపేస్తానని చెప్పి చాలాసార్లు వాదన చేశాడని చెప్పి అదే మనసులో పెట్టుకొని 27వ తారీఖు సాయంకాలం మాట వేసి చంపేసి వెళ్ళిపోయాడు. గ్రామీణ ప్రాంతాల్లో నాటు తుపాకీల కలకలంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని గ్రామాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న ప్రతి ఇంట్లోనూ సోదాలు జరిపారు. కార్డినల్ చర్చ అనేది చేశాం. మొత్తం 16 గ్రామాల్లో, ఈ 2 పంచాయతీల్లో 16 గ్రామాల్లో మేము ఏదైనా వెపన్స్ కానీ గంజాయి కానీ ఏమైనా దొరుకుతుందని 16 మంది టీమ్స్ వేసాం. 16 మంది ఎస్ఐలు, తర్వాత 3 సిఐలు, నేను విజయనగరం డిఎస్పీ, నేను అందరం కలిపి మొత్తం 100 మెంబర్స్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని హౌస్ టు హౌస్ అన్ని చెక్ చేయడం జరిగింది. కానీ ఏమీ దొరకలేదు. పేలుడు పదార్థాలు, నాటు తుపాకీలు కలిగి ఉండడం నేరమని, ఎవరి వద్దనైనా ఉంటే తక్షణం పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా నాటు తుపాకీ కలిగి ఉన్నారన్న సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచించారు.